ప్రసాద వితరణ కూడా జరుపుతూ అనేక నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి మా భజన బృందం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ భజన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి.
పగడాలు దాటించు మా తల్లి లక్ష్మితో నీరాజనం పైన నీరాజనం భక్తి పైన నీరాజనం యోగీంద్ర హృదయాల మోగేటి మా తల్లి బాలైన వందలకు నీరాజనం బంగారు నీరాజనం భక్తి బంగారు నీరాజనం ఎరతాడ్పుడెందాన వలకు వీణలు నీడు మా పల్లి రాజులకు నీరాజు జాలి హృదయాల తీరాలు సమయించు మా పల్లి నవ్వులకు నీరాజనం నృత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం చెక్కిళ్ళ కాంతితో తీసి అలరారు మా పల్లి ముందులకు నీరాజనం రతనాల నీరాజనం భక్తి రతనాల నీరాజనం పసిబిడ్డలను చేసి ప్రజలెల్ల పాలించు మా పల్లి చూపులకు నీరాజనం అనురాగ నీరాజనం భక్తి కనరాగ నీరాజనం దహరాన కనిపించు నినబింబమనిపించు మా పల్లి కుంకుమకు నీరాజనం నిండైన నీరాజనం భక్తి నిండైన నీరాజనం ఏటి పిల్లల ఓలి బాలి కల్లల నాడు మా పల్లి పురులకు నీరాజనం నీలాల నీరాజనం భక్తి భావాల నీరాజనం జగదేక మోహిని సర్వేశ దేవిని మా పల్లి పురులకు నీరాజనం నిలువెత్తు నీరాజనం భక్తి నిలువెత్తు నీరాజనం నిలువెత్తు నీరాజనం భక్తి నిలువెత్తు నీరాజనం జై కోటమ్మ తల్లికి జై కోటమ్మ తల్లికి స్వర్గీయ నల్లపరెడ్డి గోపాలరెడ్డి గారి 37వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కోటమ్మ తల్లి ప్రాంగణంలో అన్నప్రసాదం వినియోగం జరుగుతూ ఉంది. అలానే వారి ఆత్మ శాంతించడానికి భక్తి గీతాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంగా మన పెంచలేటి గారు మరికొన్ని భక్తి గీతాలు పాడాలని కోరుకుంటున్నాం. ఓం శ్రీమాత్రే నమః. పెద్దలు శ్రీ నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి గారి 37వ వర్ధంతి సందర్భంగా మన కోటమ్మ తల్లి ఆలయంలో ఆలయ ధర్మకర్త అయినటువంటి పెద్దలు శ్రీ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మరియు అమ్మ కవితమ్మ దంపతులు చక్కగా వారి తండ్రి గారిని స్మరించుకుంటూ 37వ వర్ధంతి కార్యక్రమాన్ని భక్తి గీతాలతో అలాగే శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా మంగళకరమైనటువంటి మంగళ వాయిద్యాల సమాహారంతో చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, వారి పిలుపును అందుకొని ఇచ్చేసినటువంటి అశేష అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి చెప్పాలనిపిస్తుంది, బ్రతికున్నప్పుడే తల్లిదండ్రులను పట్టించుకున్నటువంటి సమాజంలో వారి నాన్నగారు స్వర్గస్థులై 37 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజుకి వారి తల్లిదండ్రులను స్మరించుకుంటూ ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం శ్రీ జగన్మోహన్ రెడ్డి సార్ని ఎంతైనా అభినందించవచ్చు. అలాగే ఇటువంటి కార్యక్రమాల ద్వారా సమాజానికి ఒక అద్భుతమైనటువంటి స్ఫూర్తి, ఎందుకంటే మనం కూడా మన తల్లిదండ్రుల్ని ఈ విధంగా చూసుకోవాలి అనేటటువంటి ఒక చక్కటి మెసేజ్ని అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి సార్ మరియు వారి దంపతులిద్దరికీ కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే
ఎందుకంటే ఒక మనిషి చిరస్మరణీయుడు కావాలంటే కృషి పట్టుదలతో పాటు సమాజ హితవు చేసుండాలి. అటువంటి పెద్దలు నల్లపరెడ్లు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, తెలంగాణలో సైతం ఎక్కడికి వెళ్ళినా నల్లపరెడ్డి అనేటటువంటి పేరు వింటే ఈ జనరేషన్ కాదు కానీ ముందు జనరేషన్లో ప్రతి ఒక్కరికి కూడా వారి పేరు తెలియని వాళ్ళు ఈ తెలుగునాట లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి ఘనకీర్తి సాధించుకున్నటువంటి ఆ పెద్దల అన్నదమ్ములలో ఒకరైనటువంటి శ్రీ గోపాల్ రెడ్డి గారు పరమపదించి 37 సంవత్సరాలు అయిపోయింది. ఒక ఇది చెప్పాలి, ఒక గొప్ప వ్యక్తి కావాలంటే సాధారణంగా కుదరదు. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వెలుగులవుతారు. ఆ విధంగా ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాతగా అతడే వాల్మీకి, ఎదురు లేదు అతనికి. అతి భయంకరుడు యమకింకరుడు, అడవి జంతువుల పాలిటి అడుగో అతడే వాల్మీకి. పాల పిట్టల జంట వలపు తేనెల పంట పండించుకుని పరవశించిపోయేలా ఆ పక్షుల జంటకి గురి పెట్టాడు, ఒక పక్షిని నేల కూల్చాడు. జంట పాసిన పక్షి కంట పొంగిన గంగ తన కంటిలో పొంగ మనసు కరగగా. ఆ శోకంలో ఒక శ్లోకం పలికే, ఆ చీకటి ఎదలో దీపం వెలిగే. కరకుపోయడే అంతరించగా, కవిగా అతడు అవతరించగా. మనిషి అతనిలో మేల్కొన్నాడు, కడకు మహర్షి అయినాడు. నవరస భరితం రాముని చరితం, జగతికి అతడు పంచిన అమృతం. ఆ వాల్మీకి మీవాడు, మీలోనే ఉన్నాడు. అక్షరమై మనసు వెలిగితే మీతోనే ఉంటాడు. అందుకే ఈ పెద్దలాగా కృషి ఉంటే మనుషులు ఋషులు మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వెలుగులవుతారు. శాంతికై 2 భగవద్గీత శ్లోకాలు చెప్పి కార్యక్రమాన్ని ప్రతిబోధిత భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీ భగవతీ అష్టాదశాధ్యాయినీ అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ భగవద్గీతే భవద్వేషిణీ. నకాక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ, కిం నో రాజ్యేన గోవిందః కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. అశోచ్యానన్యశోచ్యస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే, గతాసూ న గతాసూంశ్చ నానుశోచంతే
ఓం నమో భగవతి కోటమ్మ తల్లి దేవతాయ నమః. ఓం నమో భగవతి వైష్ణవ దుర్గాదేవాయ నమః. ఓం నమో భగవతి మాతమ్మ తల్లి దేవతాయ నమః. ఓం నమో భగవతి గంగమ్మ తల్లి దేవతాయ నమః. ఓం భవానీ శంకర స్వామికి జై. ఓం గోవింద స్వామికి జై. సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకి జై. సచిదానంద సద్గురు సాయినాథ మహారాజుకి జై. కోటమ్మ తల్లికి జై. జిల్లా కోటపట్టణంలో కలిసినటువంటి వరాల తల్లి, చల్లని తల్లి, అమృతవల్లి అయినటువంటి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉంది. ఈరోజు కీర్తిచేష్టులు అందరికీ దిశ ఇచ్చి దశ చూపించినటువంటి మహనీయులైనటువంటి కోట నల్లపరెడ్డి సోదరులు ఒకరైనటువంటి నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థంగా ఈరోజు వాళ్ళ కుమారులు, కోడలు గారు అందరూ కూడా ఇచ్చేసినటువంటి భక్తులందరూ కూడా, ఆయన శిష్యులందరూ కూడా చాలా చక్కగా ఈరోజు కోటపట్టణంలో విగ్రహ రూపంలో వెలిసినటువంటి నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి గారు అక్కడ ఆ వర్ధన సందర్భంగా అనేక మంది, కొన్ని వందల మంది ఆ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు కొన్ని వేల మంది ఈ అన్నప్రసాదంలో పాల్గొన్నారంటే ఆయన అంటే ఎంత అభిమానం అనేది అందరికీ తెలుసు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని అందరూ ఒక్క 2 నిమిషాలు మౌనం పాటిస్తే బాగుంటుందని సాయిరాం. మహారాజుకి జై.